దివాకర్, ప్రభాకర్, సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయిన దేవాలయంలో ఉంది కదా రామనాథం. నరకం చూపించేశాడు నా కొడుకు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తు చేసి హింస పెడతారేంట్రా? కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండిరా. ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా. 4 చుక్కలు పోయిండ్రా అంటే మందు. సరే పోసుకొంచావు అన్నా, వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి. ఆడికి ఫోన్ చేయండి. ఆ డిక్షనరీ గార్డ్ ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా. ఇప్పుడు ఆ ఫోన్ కీ కీ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో. కరెక్ట్, ఫోన్ కొట్టనా. రింగ్ టోన్ ఏంటన్నా? కాలింగ్ బెల్ ఉంది. అది కాలింగ్ బెల్లే అన్నా. పోలీసులు ఏమన్నా? వెళ్ళి చూడండి రా. అరే మీరు ఇటు చూడండి రా. అన్నా వీడు మళ్ళీ వచ్చిండే. మీరా? ముండే చెప్పుండే, అందరం కలిసే సిటీకి వెళ్ళే వాళ్ళం కదా. సిటీయా సంక? నువ్వే మళ్ళీ తిరిగి వచ్చి మా దగ్గర తెచ్చావు. వాకింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. మీ వాళ్ళు నన్ను వెస్ట్ సైడ్ తిప్పి వదిలేశారు. వెస్ట్ కి వెళ్తే సిటీ వస్తుందని వాక్ చేసుకుంటే వచ్చేసాను. కొంచెం వాటర్ ఇప్పించండి సార్, తాగి తూర్పు తిరిగి వెళ్ళిపోతాను. వాడు కొంచెం వాటర్ ఇవ్వండి, తాగెళ్ళిపోతాడు. ఒరే ముందు వాడు లోపల రానివ్వండిరా. కటక మృగంతో కాపురం చేస్తానంటావంటే రామనాథం, నీకేమైనా బ్రెయిన్ తప్పిద్దా? ఒరిని ఆమ్లెట్ లో నా ఉల్లిపాయ గాని ఇంతకు ముందంటే వాడికి ఏమీ తెలీదు. ఇప్పుడు అన్ని తెలుసు. వాడిని వదిలేసామనుకో నేరుగా పోలీస్ స్టేషన్ కే పోతాడు రా. అవునన్ను లోపల ఒక్కసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతానంటే లోపలికి రమ్మంటారు. నేను హార్ట్ అయ్యాను సార్, నేనే రాను. నేను వెళ్ళి ఉద్యోగం చూసుకోవాలి. ఉద్యోగం అంటున్నాడన్నా, వదిలేద్దాం. వాడితో మీటింగ్ లేంట్రా, ముందు లోపలికి రాగండి. అలాగేనా? నేను రాను, నేను రాను సార్. అరే అరే మందులు లాగున్నారు, ఒక్కడిని లాగలేకపోతున్నారా? నువ్వు ఇక్కడికి వచ్చి ట్రై చేయ రామనాథం, నీకు తెలుస్తుంది. అరే నేను బాస్ని, చెప్తాను. చైను ఏం చేయాలి చెప్తావా? వెనక నుంచి తోయిరా. తగిలింది రోయ్. పూజ గారు, పూజ గారు, పూజ గారు, పూజ గారు, మీకు మీసం వచ్చిందండి. పూజ గారు, ఏమండి పూజ గారు? ఏంటండి ఎలా పడిపోయారు? రండి బయటకు రండి. ఏ సెక్సీగా కనిపిస్తానా? మిమ్మల్ని చూసినా ఆ కళాంజలి గాడిని చూసినా ఒక్కటే. పూజ గారు ముందు బయటికి రండి, రండి. ఇన్ఫర్మేషన్ లేకుండా కిడ్నాప్ చేశారు, బట్టలు కూడా తెచ్చుకోలేదు. ఉన్న ఒక్క జత తడిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏంటలా చూస్తున్నారు? నేనే లాంటి వాటి కాదు, వదండి ప్లీజ్. నన్ను ఎవరన్నా కాపాడండి, కాపాడండి. ఏయ్ అర్జా అంటే చంపేస్తా. అసలు నువ్వు బయటికి వెళ్ళు.
అన్నయ్య ఎట్లున్నదే? నీకు అన్నీ చెప్తారు. నాకు మస్తు బాధేస్తున్నదే. నీకు బాధ ఏంట్రా? వదిన బాధపడాలి కానీ. వదిన లేదు కదే. నీ అబ్బా ఆడి టార్చర్ కంటే మీ టార్చర్ ఎక్కువైపోయిందిరా అబ్బా. అన్నా కృష్ణమూర్తి దగ్గర నుంచి ఫోనే. ఏదిరా? మ్యాటర్ తెలిసిపోయి డీలోకి చేయడానికి చేస్తుంటాడు. మాట్లాడన్నా. హలో కృష్ణమూర్తి. నో కృష్ణమూర్తి, ది సైడ్ డిక్షనరీ హీరో. వై గివ్ మిస్టర్ కాలు? అరే చంపకుండా కృష్ణమూర్తికి ఎవరా? నో డీటెయిల్స్ టెల్లు. నో కృష్ణమూర్తి టాకు. ఈ ఇంగ్లీష్ భాషతో చచ్చిపోతున్నాం కదరా. సార్ నేను ట్రై చేయను సార్. నీకు ఇంగ్లీష్ వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు సార్. మాట్లాడు. ఓకే సార్. హలో సార్. హలో, హూ కాలు అగైన్? దిస్ ఇస్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. వన్ మ్యాన్ కాలింగ్, 3 నేమ్స్ టెల్లింగ్. హ్యావ్ యూ గాట్ షాక్ సార్? సార్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ బిహైండ్ దట్. నో స్టోరీస్ టెల్లు, ఓన్లీ డీటెయిల్స్ టెల్లు. Sir, it's a beautiful story. Please listen. Sir, I had a grandpa. His name was Tataji. And he had 3 grandparents. One Tataji, 3 grandparents. How is it to? Just like that, sir. 3 grandparents, 3 names. Divakar, Prabhakar, Sudhakar. My Tataji liked those names very well. రేయ్, ఏంట్రా ఏంటి? చెప్పిందే చెప్పేసేసి ఎన్నిసార్లు చెప్పేస్తారా? స్టోరీ మొత్తం చెప్పేస్తున్నావు. అరే ఆప్రా బాబు, ఆప్రా. మీకు తెలుగు వచ్చా సార్? ఏట్రా ఏటి? నీకేటి కావాలి? బాసింటే అర్థం కాలేదా? మన సీకక్కలో రా పోపరు. సార్ అరే అరే, అరే, ఏది ఏది? మరి ఎన్నాళ్ళు మాట్లాడి చావలేదేరా? పోష్ అమ్మా పోష్. బెంగళూరులో స్టేయింగ్, ఐటీ కంపెనీ ఓనర్ దగ్గర జాబింగ్. తెలుగులో స్పీకింగ్ అంటే ఎంత ఇన్సల్టింగ్ అమ్మా. ముందా ఫోన్ కృష్ణమూర్తికి ఎవరా? యూ డీటెయిల్స్ టెల్లు. ఒరేయ్ నువ్వు స్టోరీ కంటిన్యూ చేయరా. ఏటమ్మా ఏటి? ఒక్క నిమిషం ఆగలేకున్నావేటి? కృష్ణమూర్తికి ఇస్తున్నాను కదా, నువ్వు ఆగరే. సార్ ఫోన్ సార్. ఎవడ్రా? ఎవరో అర్జెంట్ మ్యాటర్ టెల్లింగ్ అంట. హలో కృష్ణమూర్తి. ఇటుపక్క కళాంజలిని మాట్లాడుతున్నాను. మొన్నే షాపింగ్ చేశాం కదరా. నేను చీరలమ్మే కళాంజలిని కాదు, తేడా వస్తే చీరేసే కళాంజలిని. ఎవడ్రా నువ్వు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కూతుర్ని కిడ్నాప్ చేశాను. అర్జెంటుగా ₹1,00,00,000 పంపించు. నా కూతురు లేదు, కోటి లేదు. నోరు మూసుకొని ఫోన్ పెట్టు. ఏమైందన్నా? కూతురు లేదని ఫోన్ పెట్టేశా. నేను చెప్పాను కదా సార్, పాప మా అమ్మాయికి నాన్న లేడు, ఆయనకి కూతురు లేదు, ఇద్దరు అనాథలే సార్. రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే ఆ కాకగడి చేతిలో ప్రాణాలు పోవడం ఖాయం. ఇంకెక్కడి డబ్బులు సార్? ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు గానీ ఆకలేస్తుంది, భోజనాలు చేసి బయలుదేరుదాం పదండి. రేయ్ కల్లో. పిలిచింది నేను కాదు, చూసింది కూడా నిన్ను కాదు. రాయ్ వీడిని తీసుకెళ్లి అన్నం పెట్టరా. నువ్వు బిల్లు కొట్టు. కొట్టానంటే కళ్ళు తిరిగి కింద పడతావు. ఇందాకే కదరా కొట్టాను. ఒక్కసారి కిందకు చూడు. అరే కరువు నా కొడకలారా, బాస్ ఇంత టెన్షన్ లో ఉంటే అన్నం ఎలా తినాలనిపిస్తుంటారా మీకు? వాడు తిన్న తర్వాత మాకు నాటుకోవడానికి ఖాళీ ప్లేట్లు కూడా మిగలవు రామనాథం. అసలే నీ దగ్గర డబ్బులు లేవు. ఎంత బతుకు బతికిన తర్వాత ఆఖరికి ఖాళీ కడుపులతో పోయామన్న క్రెడిట్ మాకు మాత్రం ఎందుకు? అందుకే లాగించేస్తున్నాం. మీరు తినట్రా. వాళ్ళకి నాలాగే ముందు చూపు ఎక్కువ. నువ్వు బిల్లు కొట్టు. అరే మ్యాటర్ అంతా తెలిసి కూడా డబ్బులు అడుగుతావేంట్రా? నా దగ్గర డబ్బులు లేవు. మెడలో చైన్ ఉందిగా. ఏంటి ఒక్కడి భోజనానికి ఇంత పెద్ద చైనా? అంత అక్కర్లేదు, ఇది చాలు. సార్ సామాన్లు సర్దుకోండి, బయలుదేరదాం. ఇప్పుడు మన పొజిషన్ ఏంటన్నా? రై చెప్పగానే నమ్మడానికి ఆ కృష్ణమూర్తి గాడు కాకా హోటల్ ఓనర్ కాదు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ముందు వాడు మ్యాటర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఆ తర్వాత లైన్ లోకి వస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.